పార్కింగ్ కోసం ప్రాణాలు తీసుకున్న రోజుల్లో మనం ఉన్నాం. ఏం పార్కింగ్? ఏదైనా సరే, 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, 4 వీలర్ కానీ పార్కింగ్ లేకపోతే ఆ ఏరియాలో ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనం లేస్తే డైలీ చూస్తూనే ఉంటాము. మన సిటీలో కూడా పార్కింగ్ విషయంలో కొట్లాటలు, లొల్లీలు, ప్రాణాలు తీసుకునే వరకు కూడా వస్తుంది. మీరు చూసుకోవచ్చు, సోషల్ మీడియాలో పార్కింగ్ విషయంలో ప్రాణాలు పోగొట్టుకున్న చాలా మంది మనకి సోషల్ మీడియాలో కనపడుతున్నారు. నెక్స్ట్ పార్కింగ్ అని ఒక సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది పార్కింగ్ ఇంత ఇబ్బందికరంగా ఉంటుందా, పార్కింగ్ లేకపోతే అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పగలిగింది ఏంటంటే, పార్కింగ్ అనేది మన ఇంటికి కానీ, మన ప్లాట్కి కానీ, ఎక్కడైనా సరే పార్కింగ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. ఈ రోజు రూపు వాస్తు లేకపోయినా ఒకటే గానీ పార్కింగ్ కంపల్సరీగా ఉండాల్సిందే. అలాంటి హౌసెస్ ని ప్రిఫర్ చేయండి. అలాంటి హౌసెస్ మాత్రమే కట్టుకోండి. లేదు మీకు పక్కన మన ప్లాట్ ఇంటి పక్కనే రోడ్డుకి పార్కింగ్ ఉంది, ఓకే. పక్కన గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ లో పార్కింగ్ పెట్టుకుంటాము, ఓకే. కమ్యూనిటీ హాల్ ఉంది, పార్కింగ్ పెట్టుకుంటాము, ఓకే. అలాంటి యాక్సెస్ లేకుండా ఉంటే మాత్రం కంపల్సరీగా మనం పార్కింగ్ ప్లాన్ చేసుకుని ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు రేపు ప్రాణాల కంటే దారుణంగా ఉంది పార్కింగ్. ప్రాణాలు పోగొట్టుకునే రోజులు వస్తున్నాయి పార్కింగ్ లేక. ఇది మీరు గమనించగలరు. థ్యాంక్ యూ.